పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ అన్నీ రావాలి. అంటే ఈసారి రానీను గెలవనీను అని చెప్పండి. మాకు అన్నే కావాలా. వాళ్ళు అన్నంత మాత్రం రాలేరు కదా, అన్నే వస్తాడు. మరి సంక్షేమాలు పెట్టారు కదా, మీరు ఏమైనా లబ్ధి పొందారా సంక్షేమం? అవును, పొందామండి. పింఛన్లు వస్తున్నాయి, 18 ఏళ్ళు పడుతున్నాయి. మాకు స్థలం అట్లా ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు. పిల్లలకి అమ్మఒడి అంటే అట్లాంటివన్నీ ఇస్తున్నాడు కదా. 1 సెంటు భూమి దేనికి పనికిరాదు అని చెప్పి బాబు గారు అంటే వాడు అది కూడా ఇవ్వలేదుగా. అది కూడా లేదుగా. వాడు అది ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడతాడు. ఇచ్చే వాళ్ళని ఎవరైనా అంటా ఉంటారు కదా. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు, ఇంకా వైసీపీ పార్టీకి దిబిడి ఉంటాడు, వెళ్తాడు పవన్ కళ్యాణ్. వాడి గురించి మాట్లాడతాం కూడా వేస్ట్. వేరేది అడుగు. మరి కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకున్నంత మాత్రాన అందరూ ఓట్లు వేసేవాళ్ళు కాదుగా. వాళ్ళు అట్ట అనుకోవటమే. అందరు జగన్కే వేస్తాడు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. సరేనా? జగన్ గారిని గెలవ నేను గద్ద దించి తాను సీఎం సీట్ ఇవ్వను అని చెప్పంటున్నారు. వాడేవుడండి ఇచ్చేది, అన్నే వస్తాడు అంతే. గెలవ నేను అని చెప్పంటున్నారు కదా. మరి వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళకి తెలియదు కదా. జై జగన్.